శ్రీ గురుచరిత్ర అధ్యాయం 20. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురోభ్యో నమః. ప్రస్తావన: మీరు చదవబోవు 20, 21 అధ్యాయాలు తెలిపే అంశాలివి. శ్రీగురుడు ఒక చోట ఉంటూ అంతకు ముందు తామున్న చోట కూడా సూక్ష్మరూపములో అతడి భక్తులను రక్షించాడు. మహనీయులు సర్వగతులై భక్తులెక్కడ తమను స్మరించినా అక్కడే ప్రకటమయ్యి రక్షించగలరని సాయిబాబా చరిత్ర కూడా తెలుపుతుంది. బ్రహ్మజ్ఞాని కొద్ది కాలమున్న చోట తీర్థక్షేత్రం అవుతుందని, అక్కడ చేసిన జపము పూజ ఎన్నో రెట్లు ఫలమిస్తాయని శాస్త్రం. శ్రీగురుడు అక్కలకోట స్వామి, సాయిబాబా వంటి సద్గురువులు తమ భక్తుల పూర్వకర్మ ఫలాన్ని ప్రత్యామ్నాయ పద్ధతులలో సులభంగా తొలగించి మృతులను కూడా బ్రతికించగలరు. సామాన్యంగా స్వప్నాలు వాస్తవాలు కావు, అంటే స్వప్నాలు అంటే కలలు. కానీ సద్గురువిచ్చే స్వప్న సందేశాలు వాస్తవాలేనని పై మహనీయులందరి చరిత్రలు నిరూపిస్తాయి. సద్గురువు స్థూల రూపంలో లేకున్నా భక్తులు ఎప్పుడైనా వారి అనుగ్రహం పొందవచ్చు. నామధారకుడికి శ్రీగురుని అనుగ్రహం లభించినట్లే. కనుక శ్రద్ధతో ఈ గ్రంథం పఠించాలి. పఠించేవారి ఎదుట శ్రీ దత్తస్వామి ప్రసన్నుడయి ఉంటాడని గుర్తుంచుకోవాలి. కథారంభము: నామధారకుడు సిద్ధమునికి నమస్కరించి, స్వామి, శ్రీగురుడు గంధర్వపురానికి వెళ్లిన తర్వాత కూడా అమరపురంలోని ఉదంబర వృక్షం క్రింద నివసిస్తూ భక్తుల కోరికలను నెరవేరుస్తున్నారని చెప్పారు కదా, అటువంటి అనుభవము ఎవరికైనా కలిగినదా అని అడిగాడు. సిద్ధముని సంతోషించి ఇలా చెప్పసాగారు: నాయనా, అటువంటి నిదర్శనాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ చెప్పటం ఎవరితరమూ కాదు. అయినా ఒక్క నిదర్శనం మాత్రం చెబుతాను విను. సిరోలా అనే గ్రామంలో వేదశాస్త్ర పరాయణుడు ఉదారుడు అయిన గంగాధరుడనే బ్రాహ్మణుడుండేవాడు. అతని భార్య శాంతాదేవి మహాపతివ్రత. ఆమెకు 5 కొడుకులు పుట్టారు, కానీ ఒక్కరు కూడా దక్కలేదు. ఆమె ఎందరో దేవతలను పూజించింది, ఎన్నో వ్రతాలు ఉపవాసాలు చేసింది. అయినా ఆమె కర్మ తీరలేదు. చివరికామె తన శోకానికి కారణము నివారణోపాయం తెలపమని ఒక దైవజ్ఞుని కోరింది. అతడు, అమ్మా, నీ గర్భశోకానికి కారణం నువ్వు చేసిన పూర్వపాపమే. గర్భపాతం చేసిన ఇతరుల ధనం అపహరించిన తర్వాత జన్మలలో పుట్టిన బిడ్డలందరూ చనిపోతారు. నీవు గత జన్మలో సౌనిక గోత్రుకుడైన ఒక బ్రాహ్మణుని వద్ద 100 రూపాయలు అప్పుగా తీసుకొని అతడెంత బ్రతిమాలినా తిరిగి ఇవ్వలేదు. అతడు ఆ దిగులుతో ఆత్మహత్య చేసుకొని పిశాచి అయ్యి ఈ జన్మలో నీ పిల్లలందరినీ చంపుతున్నాడు. నీవు ఈ కర్మ అనుభవించక తీరదు అని చెప్పాడు. ఆమె పశ్చాత్తాపంతో అతని పాదాలపై పడి ఆ పాపానికి పరిహారం చెప్పమని కోరింది. ఆ దైవజ్ఞుడు జాలిపడి, అమ్మా, ఆ బ్రాహ్మణుడు ఆత్మహత్య చేసుకున్నందువలన అతనికి శ్రాద్ధాకర్మలు ఎవరూ చెయ్యలేదు. అతడు ఆత్మహత్య చేసుకోవడము, అంత్యక్రియలు జరగకపోవడము ఇవన్నీ నీ వలననే జరిగాయి. కనుక అతడిప్పుడు పిశాచమయ్యి నీ బిడ్డలను చంపుతున్నాడు. కనుక నీవు 1 నెల రోజుల పాటు పంచగంగా స్నానం చెయ్యాలి. నిత్యము 7 సార్లు మేడి చెట్టుకు యథావిధిగా ప్రదక్షిణము పూజ చేసి శ్రీగురుని పాదుకులకు పూజ అభిషేకము చేస్తూ ఉపవాసము చెయ్యి. అటు తర్వాత నీవు అతనికి అంత్యక్రియలు చేసి అతని సగోత్రుకుడైన ఒక బ్రాహ్మణునికి నువ్వు అపహరించిన 100 రూపాయలు దానమివ్వాలి. అలా చేస్తే నీకు కలిగిన సంతానము నిలుస్తుంది. అప్పుడు నీ దోషాలు తొలగి శ్రీగురుని అనుగ్రహం వలన పూర్ణాయుర్ధాయం గల కొడుకులు కలుగుతారు. ఆ మాటలు విని శాంతాదేవి దీనంగా, అయ్యా, నేను శరీరంతో శ్రమించి మీరు చెప్పిన మాసవ్రతం ఆచరించగలను, కానీ ఆ బ్రాహ్మణుని సగోత్రునికి దానమివ్వడానికి నా వద్ద అంత పైకము లేదు. మరి నేనేమి చెయ్యాలి అని వాపోయింది. ఆ దైవజ్ఞుడు, అమ్మా, అలాగైతే నిర్మలమైన మనసుతో నేను చెప్పినట్లు శ్రీగురు పాదుకులను అర్చించి నీ శక్తి మేరకు దానమివ్వు. ఆ ఉదంబర వృక్షములో నిత్య నివాసం చేస్తున్న శ్రీగురుడు పరమ దయామూర్తి కనుక నీ భక్తికి మెచ్చి నీ పాప పరిహారం చేస్తారు అని చెప్పాడు. అప్పుడు శాంతాదేవి పంచగంగా సంగమానికి వెళ్లి దీక్షగా ఆ వ్రతం ఆరంభించింది. 3వ రోజు ఆమె ప్రదక్షిణం చేసి నీరసంతో పడుకోగానే కునుకు పట్టి స్వప్నం వచ్చింది.
కలలో ఆ పిశాచం కనిపించి ఆమెను భయపెట్టి తన సొమ్ము తిరిగి ఇవ్వకుంటే ఆమె వంశం నాశనం చేస్తానని ఆమె మీదకు దూకాడు. అప్పుడామె మేడి చెట్టు వద్దకు పరిగెత్తింది. అక్కడ శ్రీగురుడున్నాడు. ఆమె ఆయన చాటుకు వెళ్ళింది. శ్రీగురుడు ఆమెకు అభయమిచ్చి ఆమె మీదకు వస్తున్న ఆ పిశాచాన్ని అడ్డగించారు. అప్పుడు ఆ పిశాచం ఆయనతో తనకు ఆమె చేసిన అన్యాయం గురించి చెప్పి, స్వామి, తపస్వలు యతీశ్వరులు అయిన మీకు ఆమె పట్ల పక్షపాతం తగదు అని మొరపెట్టుకున్నాడు. అప్పుడు శ్రీగురుడు కోపంతో, నీవు భక్తులను బాధిస్తే నిన్ను శిక్షిస్తాను. ఈమెనిలా బాధిస్తే నీకింకా పాపాలు చుట్టుకుంటాయే కాని లాభమేమిటి? ఈమె నీ డబ్బు అపహరించినది పూర్వజన్మలో కదా. ఈ జన్మలో ఈమె నిరుపేదరాలు. అందువలన ఈమె చేత ఊర్ధ దైహిక కర్మలు చేయించి యథాశక్తి దానమిప్పిస్తాము. నీకు సద్గతి ప్రసాదిస్తాము. మేము చెప్పినది నీకు నచ్చితే సరే, లేకపోతే నీకు ఈ దుస్థితి తప్పదు. మేము మాత్రం ఈమెను రక్షించి తీరుతాము అన్నారు. ఆ పిశాచం, స్వామి, మీ దర్శనం వల్లనే నా కాఠిన్యం నశించింది. మీరెలా చేసినా సంతోషమే అన్నాడు. శ్రీగురుడు శాంతాదేవితో, అమ్మా, నీవు యథాశక్తి పైకం వెచ్చించి అతనికి ఉత్తమగతి సంకల్పించి అంత్యక్రియలు జరిపించు. నీ బ్రహ్మహత్యా దోషం తొలగి పూర్ణాయువు గల కొడుకులు కూతుళ్ళు కలుగుతారు అని చెప్పి వెనక దైవజ్ఞుడు చెప్పిన విధానమే ఆమెకు ఆయన విధించారు. ఆమె నిద్రలేచి సంతోషంతో స్వామి చెప్పినట్లే చేసి 16వ రోజున ఆ బ్రాహ్మణునికి ఊర్ధ్వ దైహిక కర్మ చేయించింది. ఆమెకు బ్రహ్మహత్యా దోషము, ఆ బ్రాహ్మణునకు పిశాచత్వము తొలగిపోయాయి. తర్వాత మరొక రోజున శాంతాదేవికి శ్రీగురుడు కలలో కనిపించి 2 కొబ్బరికాయలు ఆమె ఒడిలో వేసి, అమ్మా, నీ వ్రతము పూర్తి అయ్యింది కదా, పారణకు ఈ కాయలు వాడుకో. నీకు నిస్సందేహంగా వేద విధులు పుడతారు అని చెప్పారు. ఆమె నిద్రలేచి చూచేసరికి నిజంగానే ఆ 2 ఫలాలు ఆమె ప్రక్కన ఉన్నాయి. ఆమె వెంటనే ఆ కల గురించి తన భర్తకు చెప్పింది. ఆ దంపతులు సంతోషించి స్వామి చెప్పినట్లు ఆ కొబ్బరికాయలను పూజించి వాటిని పారాయణకు ఉపయోగించారు. తర్వాత కొద్ది కాలానికి ఆమెకు 2 మగపిల్లలు కలిగారు. పెద్ద పిల్లవాడికి 7వ సంవత్సరము, రెండవ వానికి 3వ సంవత్సరము రాగానే పెద్దవానికి ఉపనయనము, రెండవ వానికి చౌల సంస్కారము, పుట్టు వెంట్రుకలు తీయించుట చెయ్యాలని ముహూర్తం నిర్ణయించి ఆ దంపతులు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ ఆ ముహూర్తానికి ముందు రోజున పెద్దవాడికి అకస్మాత్తుగా ధనుర్వాతం వచ్చి మరుసటి రోజు సాయంత్రం సూర్యాస్తమయానికల్లా అతడు చనిపోయాడు. ఆ తల్లి శోకంతో తలను నేలకు కొట్టుకున్నది, గుండెలు బాదుకున్నది. చివరకు ఆ బాధ తట్టుకోలేక స్పృహ తప్పి పడిపోయింది. తిరిగి స్పృహ రాగానే ఆ బిడ్డను తలుచుకొని అతని శవంపై పడి ఇలా శోకించింది. నాయనా, మా ప్రాణరక్షకుడవు, వంశోద్ధారకుడవు అయిన నీవు మమ్మల్ని విడిచిపోవడానికి నీ మనసెలా అంగీకరించింది? 5 బిడ్డలను పోగొట్టుకున్న నేను నిన్ను చూచాక ఆ శోకం మరిచాను. శ్రీగురుడు వరమిచ్చినందువల్ల నీపైనే ఆశలన్నీ పెట్టుకున్నాను. అప్పుడు అక్కడి జనునిలా ఆమెను ఓదార్చారు. అమ్మా, నీవిలా ఏడ్చినందువల్ల నీ పిల్లవాడు మళ్లీ బ్రతుకుతాడా? మృత్యువు దేవతలను, ఋషులను, రాక్షసులను, అవతార పురుషులను కూడా వదిలిపెట్టదు. మానవులమైన మనకలా తప్పుతుంది? నువ్వు ఆలోచించు. ఇలా దుఃఖించవద్దు. అది విని ఆమె, నాకు దాపురించిన పిశాచ భయాన్ని పోగొట్టి సాక్షాత్తు శ్రీగురుడే ప్రసాదించిన ఈ ఫలం విఫలమెందుకు అవ్వాలి? నేను కూడా ఈ బిడ్డకు తోడుగా ప్రాణమైన విడుస్తాను అని ఎంతో పట్టుదలగా బదులు చెప్పింది. ఆమె శ్రీగురిని స్మరించి, స్వామి, త్రిమూర్తి స్వరూపులైన మీరు సత్య సంకల్పులని నమ్ముకున్న నాకు ఇదేమి గతి? నేను మీరు చెప్పినట్లు ఈ ఉదంబర వృక్షాన్ని సేవించినందుకు ఫలితం ఇదేనా? నా విషయములో మీరు విశ్వాసఘాతుకులయ్యారు. పిశాచ బాధ తొలగించమని మిమ్మల్ని శరణ పొందిన నాకు ఇదేమి ఫలితము? పులి నుండి పారిపోతున్న ఆవు కసాయివాణిని శరణ పొందినట్లున్నది. తన కష్టాలు నివారించుకోవడానికి దేవాలయంలో ప్రవేశించిన వానిపై ఆలయం విరిగిపడినట్లయింది. నాకు ఇంతగా ఆశ చూపిన మీరు నా బిడ్డను ఎందుకు రక్షించరు అని రాత్రంతా ఆమె దుఃఖిస్తూనే ఉన్నది. మరుసటి రోజు ఉదయమే ఆ గ్రామంలోని బ్రాహ్మణులు వచ్చి ఆమెతో, అమ్మా, నీవిలా శోకించినందువలన లాభమేమి? జరగవలసినది జరగకుండా తప్పుతుందా?
నీవి మూర్ఖత్వం విడిచి శవాన్నిస్తే అంత్యక్రియలు చేస్తాము అని చెప్పారు. కానీ ఆమె మాత్రం తన పట్టు వెడవక, ఈ శవంతో పాటు నాకు కూడా అంత్యక్రియలు చేస్తే ఇస్తాను, కానీ లేకుంటే ఇవ్వను అని చెప్పి ఆ శవాన్ని తన హృదయానికి గట్టిగా హత్తుకున్నది. ఆ బ్రాహ్మణులు ఆశ్చర్యపోయి, బిడ్డతో కలిసి అగ్నిప్రవేశం చెయ్యడమన్నది మేము కని విని ఎరగము, ఇదెక్కడి ధర్మము అనుకున్నారు. ఆమె మాత్రం మధ్యాహ్నం సమయం దాటిపోతున్నా శవాన్ని వారికి అప్పగించలేదు. చివరికామె శ్రీగురుని మీద నిష్ఠూరమాడుతూ తాను ఆ బిడ్డతో సహా ప్రాణత్యాగం చేస్తానని ఆ శవాన్ని తీసుకొని నది ఒడ్డుకు చేరింది. జనులంతా ఆమెను అనుసరించారు. ఇంతలో ఒక బ్రహ్మచారి ఆమె వద్దకు వచ్చి తత్వం ఉపదేశించాడు. అతడెవరో కాదు, త్రిమూర్తి స్వరూపము భక్తవత్సలుడు అయిన శ్రీగురుడే. శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యే నమః. 20వ అధ్యాయము 21వ అధ్యాయము పారాయణ ఫలితము. రుణ విముక్తి కొరకు. శ్రీ దత్తాత్రేయార్పణమస్తు.